ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ ఆదివారము, క్రీస్తు రాజు మహోత్సవము. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. అంతట ఇశ్రాయేలీయుల తెగలన్నీయు హెబ్రోనులో దావీదు కడకు వచ్చి, మేమందిరము నీకు అయిన వారము, పూర్వము సౌలు పరిపాలించినప్పుడును ఇశ్రాయేలు సైన్యములను నడిపిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యేదవని నిన్ను గూర్చియే సెలవిచ్చెను అని అనిరి. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. 2వ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనము నుండి 20వ వచనం వరకు. దేవుడు తన ప్రజల కొరకు వెలుగు సామ్రాజ్యములో ప్రత్యేకించిన దానిలో మీరు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు సంతోషపూర్వకముగా కృతజ్ఞతలను తెలుపుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. క్రీస్తు అదృశ్యుడయున్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి, కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమునను ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేపబడిన వారిలో తొలుత పుత్రుడు. దేవుని సొంత నిర్ణయం అనుసరించిన ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనము వరకు. ప్రజలు అచ్చట నిలుచుండి ఇది అంతా చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కాని ఇతడు దేవుని వలన ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొన నిమ్ము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయనకు దగ్గరకు వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమును వ్రాసి శిలువ పైభాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను అనుభవించుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగిన ఫలమును అనుభవించుచున్నాము. కాని ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి,
యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.